ఓం శాంతి. సాకార మురళి. ఈరోజు డేటు 10/5/25. బాగా చెప్తున్నారు. మధురమేళ పిల్లలారా, జ్ఞానం అనే పాయింట్స్ని స్మృతిలో ఉంచుకోండి, అప్పుడు ఖుషి ఉంటుంది. ఇప్పుడు మీరు స్వర్గం అనే గేటు పైన నిలుచుకొని ఉన్నారు. బాబా ముక్తి జీవన్ ముక్తి దారిని చూపిస్తూ ఉన్నారు. ప్రశ్న: మీ రిజిస్టర్ని మంచిగా ఉంచుకునే దానికోసము ఏ ఒక్క అటెన్షన్ ఖచ్చితంగా పెట్టుకోవాలి? జవాబు: అటెన్షన్ ఉంచుకోండి. మనసా వాచ కర్మణ ఎవరికి దుఃఖాన్ని ఇచ్చేలేదు కదా. మీ స్వభావాన్ని చాలా ఫస్ట్ క్లాస్గా మధురంగా ఉంచుకోండి. మాయ మొక్కు చెవు పట్టుకొని అటువంటి కర్మాన్ని చేపీదు కదా. దాని నుండి ఇతరులకి దుఃఖం దొరికేలాగా. ఎవరికైనా దుఃఖాన్ని ఇచ్చినామంటే చాలా పశ్చాత్తాపం చేయాల్సి పడుతుంది. రిజిస్టరు చెడుగా అయిపోతుంది. పాట: నేత్రహీనులకి దారిని చూపించండి ప్రభు. ఓం శాంతి. బాబా కూర్చొని పిల్లలు చెప్తున్నారు. దారి చాలా సహజంగా చెప్తున్నారు. పిల్లలు ఎక్కడ అలేయకుండా ఇక్కడ కూర్చొని ఉన్నారు అనుకుంటారు. మనకి బాబా చూపిస్తున్నారు. శాంతిధామానికి వెళ్ళే దారిని చూపిస్తున్నారు. చాలా సహజం కదా. బాబా అంటారు, పగలు రాత్రి ఎంతైతే ఎంత స్మృతిలో ఉండండి. భక్తి మార్గం ఒక యాత్రలో అలుస్తూ వచ్చినారు. చాలా అలుస్తున్నారు కదా. ఇప్పుడు కూర్చొని బాబా అని స్మృతి యాత్ర చేయండి. బాబా చెప్తున్నారు, దైవీ గుణాలు కూడా ధారణ చేయండి. వికారి అవగుణాన్ని సమాప్తి చేయండి. వికారి పనులు చేయరు కదా, దాని నుండి వికర్మాలే అవుతుంది. బాబా వచ్చినారు పిల్లలకి ఎల్లప్పుడూ సుఖీగా చేసేదాన్ని. ఎవరైనా రాజునొక్క కొడుకైతే తండ్రిని రాజధానిని చూసి సంతోషిస్తారు కదా. భలే రాజ్యం ఉండొచ్చు, అయితే దేహం ఒక ఆరోగ్యం కూడా ఉండాలి. ఇక్కడ పిల్లలకి నిశ్చయం ఉంది. బాబా వచ్చినారు, మనకి చదివిస్తున్నారు. మళ్ళా మనము స్వర్గానికి వెళ్ళి రాజ్యానికి వస్తాం. అక్కడ ఎటువంటి దుఃఖం ఉండదు. మీ బుద్ధిల రచయిత మరి రచన ఒక ఆది మధ్య అంత్య జ్ఞానం ఉంది. ఈ ఒక జ్ఞానము మనుష్య మాత్రలు ఒక బుద్ధిలో ఉండదు. పిల్లలకి ఇప్పుడు తెలుసు, ముందు వెళ్తూ జ్ఞానం ఉండేది కాదు. బాబాని కూడా మనము అర్థం చేసుకోలేదు. మనుషులు భక్తి చాలా ఉత్తమము అనుకుంటారు. ఎన్నో రకాలైన భక్తి చేస్తారు. దాంట్లో కూడా అంత స్థూలమే, సూక్ష్మం అనే మాటే లేదు. ఇప్పుడు అమరనాథ యాత్ర పైన స్థూలంగా వెళ్తారు. అదైతే లింగమే కదా. ఎక్కడ వెళ్తారు? మనుషులకైతే తెలియదు. ఇప్పుడు పిల్లలు ఎక్కడ అలసే మాటే లేదు. మీకు తెలుసు, మనం చదువుకొని కొత్త ప్రపంచానికి వెళ్తాం. ఇక్కడ వేద శాస్త్రాలు ఏమీ ఉండదు. సత్యంలో భక్తిని ఉండదు. అక్కడ సుఖం ఉంటుంది. ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది. ఈ కాలచక్రం మంచిది. సృష్టి అనే గేటు ఎంత క్లియర్గా ఉంది కదా. స్వర్గం ఒక గేటు ఎంత క్లియర్గా ఉంది. బుద్ధిలో ఉంచుకోవాలి. ఇప్పుడు మనము స్వర్గం అనే గేటు పైన కూర్చొని ఉన్నాం. ఎంత ఖుషి ఉండాలి. జ్ఞానం అనే పాయింట్స్ స్మృతిలో ఉంటే పిల్లలు చాలా ఖుషిగా ఉండగలరు. తెలుసు, ఇప్పుడు మనం స్వర్గం అనే గేటుకి వెళ్తున్నాం. అక్కడ చాలా తక్కువ మనుషులు ఉంటారు. ఇక్కడ ఎంతమంది మనుషులు ఉన్నారు, ఎంత అలుస్తూ ఉంటారు. దాన పుణ్యాలు చేసేది సాధు సంతల వెనుక అలుస్తుంటారు. మళ్ళీ పిలుస్తుంటారు, ఏ ప్రభువు గుడ్డవాళ్ళకి దారి చూపించండి అంటారు. దారి ఎల్లప్పుడూ ముక్తి జీవన్ముక్తికి కోరుకుంటారు. ఈ పాతము దుఃఖం అనే ప్రపంచం. అది కూడా మనుషులకి తెలియదు. మనుషులకైతే తెలీదు. కలియుగం ఒక ఆయుష్ 1000 సంవత్సరాలు అంటారు. పాపము అంధకారంలో ఉన్నారు కదా. మీలా కూడా నంబర్ వారు తెలుసుకున్నారు. బాబా మనకి రాజయోగం నేర్పిస్తారు. ఈ బ్యారిస్టర్ యోగము, ఇంజనీర్ యోగం ఉంటుంది. చదువుకొని టీచర్తో యోగం ఉంటుంది కదా. బ్యారిస్టర్ ఒక జ్ఞానం ఇంకా మానవుడు బ్యారిస్టర్ అవుతారు. ఇదైతే రాజయోగం. మీ ఒక బుద్ధి యోగం ఉంది పరంపిత పరమాత్మతో. దీంట్లో ఖుషి అనేది ఏకదం పెరగాలి. చాలా మధురంగా ఉండాలి. స్వభావము చాలా ఫస్ట్ క్లాస్గా ఉండాలి. కొందరికైతే
దీని గురించి కూడా తెలియదు. ఎవరికి దుఃఖం దొరకకూడదు. భలే ఎవరికైనా దుఃఖం ఇచ్చినామనుకుంటే లెక్క పెరుగుతుంది. అయితే మాయ నోరు చెవు పట్టుకొని మర్చేలాగా చేస్తుంది. ఆంతర్యంలో అడగండి, మనము ఎందుకు ఇతరులకి దుఃఖం ఇవ్వాలి? అయితే రిజిస్టర్ చెడుగా అయిపోతుంది కదా. ఇలాగా ప్రయత్నించాలి. ఎవరికి కూడా మనసా వాచ కర్మణ దుఃఖాన్ని ఇవ్వకూడదు. బాగా వస్తారు మనల్ని దేవతలుగా తయారు చేసి. బాబా ఎవరికైనా దుఃఖాన్ని ఇస్తారా? లౌకిక తండ్రి చదువుపిస్తారు, దుఃఖాన్ని అయితే ఇయ్యరు కదా. సంతానం చదువుకోలేదు అంటే శిక్ష ఇయ్యాల్సి పడుతుంది. ఈ రోజుల్లో కొట్టేది కూడా నియమాలు తీసేసినారు. మీరు ఆత్మిక టీచర్, మీ ఒక పని చదివించేది, తోడు దైవీ గుణాలు కూడా నేర్పించాను. మళ్ళా చదువుకొని రాసుకున్నామంటే ఉన్నతమైన పదవి తీసుకుంటాం. చదువుకోలేదు అంటే ఫెయిల్ అవుతాం కదా. బాబా ప్రతిరోజు చదివిస్తారు, దైవీ గుణాలు నేర్పిస్తారు. నేర్పించేదానికి ప్రదర్శిని ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారు. ఎన్ని ప్రదర్శిని ప్రొజెక్టర్స్ అడుగుతూ ఉంటారు. ప్రొజెక్టర్స్ వేలు కొద్దీ తయారవుతుంది. ప్రతి ఒక్క మాటల బాబా చాలా సహజంగా చెప్తారు. అమరనాథన్ దగ్గర కూడా సహజమైన సేవ ఉంది. చిత్రాలపైన మీరు చెప్పచ్చు జ్ఞానము మరి భక్తి అంటే ఏమి? జ్ఞానము ఇటువైపు, భక్తి ఇటువైపు. స్వర్గము ఇదైతే నరకము బిల్కుల్ క్లియర్గా ఉంది. పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు, చాలా సహజంగా ఉంది. మంచి చదువుకోవాలి. స్మృతి యాత్ర అయితే ఎక్కడుంది? ఇదైంది బుద్ధి ఒక మాట. బాబాని స్మృతి చేయాలి. దీంట్లో మాయ కూడా మంచిగా జొంచుతూ ఉంది. ఏకదం యోగాన్ని కట్ చేస్తుంది. బాబా అంటారు యోగంలోని చాలా శ్రమ ఉంది. మంచి మంచి మహారథులు చాలా బలహీనంగా ఉన్నారు. అనుకుంటారు వీళ్ళ ధ్యానం మంచిగా ఉంది, అందుకే మహారథులు. బాబా అంటారు గుర్రం సవారీ నడిచేవాళ్ళు. మహారథి అంటే స్మృతిలో ఉండేవాళ్ళు. లేస్తూ కూర్చుంటూ స్మృతిలో ఉంటే వికర్మాలు వినాశనం అవుతుంది, పావనంగా అవుతారు. లేదు అంటే శిక్ష తీసుకోవాల్సి పడుతుంది, మరే పదవి భ్రష్టులు అవుతారు. అందుకొరకు మీ చార్ట్ పెట్టుకోండి, మీకు కూడా తెలుస్తుంది. బాబా స్వయం పిలుస్తారు, నేను కూడా పురుషార్థం చేస్తాను. గడి గుడి బుద్ధి ఇంకొక వైపు వెళ్ళిపోతుంది. బాబా పైన చాలా చింత ఉంటుంది. మీరైతే తీక్షణంగా వెళ్ళొచ్చు కదా. దానితోడు మీ నడత కూడా మంచిగా పరివర్తన చేసుకోవాలి. పవిత్రంగా కావాలి. వికారంలో పడిపోయినారంటే మొత్తం సంపాదన పాడైతుంది. ఇతరుల పైన క్రోధం చేసినాము, ఉప్పు నీళ్ళు అయినాము అంటే అసురులు అయిపోతాం. ఎన్నో రకాలుగా మాయ వస్తుంది, సంపూర్ణంగా ఎవరు కాలేదు. బాబా పురుషార్థం చేపిస్తుంటారు. కుమారీలు పోయితే చాలా సహజం. దీంట్లో చాలా గట్టిగా ఉండాలి. ఆంతర్యంలో సత్యంగా ఉండాలి. ఆంతర్యంలో ఎవరితోడన మనస్సు హృదయము తగిలింది అంటే వాళ్ళు నడుచుకోలేరు. కుమారీలు మాతులు భారతాన్ని స్వర్గంగా చేసే సేవలని ఉండాలి. దీంట్లోనే శ్రమ లేకుండా ఏమీ దొరకదు కదా. మీకు 21 జన్మాల కోసం రాజ్యం దొరుకుతుంది. ఎంత శ్రమ చేయాలి? ఆ చదువులా కూడా బాబా ఎందుకు చదివిస్తారంటే అప్పటి వరకు దీంట్లో కూడా పక్కా కానీ లేదు అంటే రెండు వైపు నడిలేరు కదా. కొంతమంది అయితే పేరు రూపంలో చిక్కేసుకుంటారు, సమాప్తి అయిపోతారు. అదృష్టవంత పిల్లలు శరీరం ఒక భానాన్ని వదిలి అశరీరి అని తెలుసుకొని తండ్రిని స్మృతి చేసి పురుషార్థం చేస్తారు. బాబా రోజు చెప్తారు, పిల్లల్లారా శరీరం ఒక భానాన్ని వదలాలి. నేను అశరీరి ఆత్మ, ఇంటికి వెళ్ళాలి. ఈ శరీరాన్ని ఇక్కడే వదలాలి. అది కూడా ఎప్పుడు వదులుతారంటే నిరంతరము బాబా స్మృతిలో ఉంటూ కర్మాతీతులు అయిన. దీంట్లో బుద్ధి ఒక మాట. అయితే అదృష్టంలా లేదు అంటే ఏం చేసేది సాధ్యము? బుద్ధిలా ఇదే ఉండాలి. మనం అశరీరిగా వచ్చినాము, మళ్ళా సుఖం అనే కర్మముఖ సంబంధంలో వస్తాం. దాని తర్వాత రావణ రాజ్యంలో
వికారీ బంధనంలో చిక్కేసుకుంటాం. ఇప్పుడు బాబా అంటారు అశరీరిగా ఉండాలి. మిమ్మల్ని మీరు ఆత్మ అని గుర్తించుకొని నన్ను స్థుతి చేయండి. ఆత్మని పతితులైతుంది. ఆత్మని అంటుంది ఏ పతిత పావన రాణి. ఇప్పుడు మీకు పతితుల నుండి పావనంగా అయ్యే యుక్తి కూడా చెప్తున్నారు. ఆత్మ అయితే అవినాశి. మీరు ఆత్మ ఇక్కడ శరీరంలో వచ్చినారు పాత్రాన్ని అభినయించి. ఇది కూడా బాబానే చెప్తున్నారు. ఎవరు కల్పం వెనక చెప్తున్నారో వాళ్ళే వస్తారు. ఇప్పుడు బాబా అంటారు కలియుగముఖ సంబంధాలు మర్చిపోండి. ఇప్పుడు వాపస్సు వెళ్ళాలి. ప్రపంచం కూడా సమాప్తి అయింది. దీంట్లో ఎటువంటి సారం లేదు. అయితే కూడా అలుస్తూ ఉంటారు కదా. భక్తి చేస్తారు భగవంతునితో కలిసేదానికి అనుకుంటారు. భక్తి చాలా మంచిది అంట. చాలా భక్తి చేస్తే భగవంతుడు దొరుకుతారు. మరి సద్గతి దొరుకుతుంది. ఇప్పుడు మీ భక్తి పూర్తి అయింది. మీ ఒక నోటి ద్వారా ఏ రామ్ ఏ భగవంతుడా ఈ భక్తి అనే అక్షరము బయటికి రాకూడదు. దీన్ని సమాప్తి చేయాలి. బాబా అంటారు నన్ను స్మృతి చేయండి. ఈ ప్రపంచమే తమో ప్రధానమే. సతో ప్రధానము సత్యుగంలా ఉంటుంది. సత్యుగము వెగిరే కళ మళ్ళ దిగిరే కళ కూడా ఉంటుంది. త్రేతాయుగంలా వాస్తవంలా స్వర్గం అని చెప్పలేదు. స్వర్గము సత్యుగానికి చెప్తారు. ఇప్పుడు పిల్లల ఒక బుద్ధిలో ఆది మధ్య అంత్య జ్ఞానం ఉంది. ఆది అంటే ఆరంభము, మధ్యం అంటే అర్థము, మధ్యలో మళ్ళా అంత్యం. 84 జన్మాలు కూడా భారత్వాసీలు తీసుకుంటారు. బాకీ నంబర్ బార్ ధర్మం వాళ్ళు వస్తూ ఉంటారు. వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. మళ్ళా సమయం కూడా వస్తుంది. ఈ ఒక్క విషయాలు ఎవరు బుద్ధిలో రాదు. మీలో కూడా అందరూ ధారణ చేయలేరు. ఈ 84 చక్రాలు బుద్ధిలో ఉంచుకున్నప్పుడు ఖుషి ఉంటుంది. బాబా వచ్చినారు మనల్ని తీసుకుని వెళ్ళేదాన్ని. సత్యమైన ప్రియతముడు వస్తున్నారు కదా, వాళ్ళకి మనం భక్తి మార్గంలో చాలా స్మృతి చేస్తూ వచ్చినాం. వాళ్ళు వచ్చినారు మన ఆత్మల్ని వాపస్ తీసుకుని వెళ్ళేకి. మనుషులకి ఇది తెలీదు. శాంతి అని ఏదానికి చెప్తారు. ఆత్మ శాంత స్వరూపం. కర్మేంద్రియాలు దొరికింది కర్మం చేసేదాన్ని. బాబా శాంతి సాగరుడు. అందరినీ తీసుకుని వెళ్తారు. అప్పుడే అందరికీ శాంతి దొరుకుతుంది. సత్యుగంలో మీకు శాంతిని ఉంటుంది, సుఖము ఉంటుంది. బాకీ అన్ని ఆత్మలు వెళ్ళిపోతారు శాంతిధామానికి. బాబాకి శాంతి సాగరుడు అంటారు కదా. ఇది కూడా పిల్లలు మర్చిపోతారు. ఎందుకంటే దేహ అభిమానంలో ఉన్నారు. ఆత్మ అభిమానిగా ఉండరు. బాబా శాంతి అయితే అందరికీ ఇస్తారు. చిత్రము సంగమంలో వచ్చి చూపియండి. ఈ సమయము అందరూ అశాంతిగా ఉన్నారు. సత్యుగంలో ఇన్ని ధర్మాలు ఉండదు. అందరూ శాంతికి వెళ్ళిపోతారు. హృదయంలో శాంతి దొరుకుతుంది. మీకు రాజ్యంలో శాంతిని ఉంటుంది. సత్యుగంలో సుఖము ఉంటుంది. సత్యుగంలో పవిత్రత, సుఖము, శాంతి అన్నీ మీకే ఉంటుంది. ముక్తిధామం అంటారు మధురమైన ఇంటి. అక్కడ పతితులు దుఃఖీలు ఉండరు కదా. దుఃఖం సుఖం అనే మాటే ఉండదు. శాంతి అర్థం కూడా తెలియదు. రాణి ఒక మెడల హారాన్ని చూపిస్తారు. బాబా అంటారు సుఖ శాంతి అన్నీ తీసుకుంది. ఆయుష్మాన్ భవ. అక్కడ నియమం అనుసారంగా సంతానం కూడా కలుగుతుంది. సంతానం దొరికేదానికి పురుషార్థం చేసే మాటే ఉండదు. శరీరం వదిలే సమయం వచ్చినప్పుడు సాక్షాత్కారం కలుగుతుంది. శరీరము ఖుషిని ఇంకా వదులుతారు కదా. ఎలాగ బాబాకి ఖుషి ఉంటుంది. శరీరం వదిలేసి మనము ఇలాగైతాం. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. మీకు కూడా తెలుసు మనం సత్యుగానికి వెళ్తాం. సంగమంలోనే మీ బుద్ధిలా ఇది ఉంటుంది అంటే ఎంత ఖుషిలా ఉండాలి. ఎంత ఉన్నతమైన చదువుకుంటున్నామో అంతే ఖుషి ఉంటుంది. మనకి భగవంతుడే చదువు ఇస్తున్నారు. లక్ష్యం ముందుంది. ఖుషి కూడా ఉండాలి. అయితే నడుస్తూ తిరుగుతూ పడిపోతుంటారు. మీ సేవ వృద్ధి ఎప్పుడు పొందుతుంది? ఎప్పుడు కుమారీలు మైదానంలో వస్తారు. బాబా అంటారు అందరూ పరస్పరము ఉప్పు నీళ్ళు కావద్దు. మీకు తెలుసు ఇప్పుడు ఈ ప్రపంచం వెళ్తుంది. మనం ఏ ప్రపంచానికి వెళ్తామో అక్కడ పులి, ఆవు రెండు ఒకే చోట్ల ఉంటుంది. ప్రతి ఒక్క వస్తువులో హృదయం ఇంకా ఖుషిని ఇస్తుంది కదా. పేరే స్వర్గం.
కుమారీలు లౌకిక తల్లి తండ్రికి చెప్పాలి, ఇప్పుడు మనము అక్కడ వెళ్ళేదాన్ని తయారీ చేస్తున్నాము, పవిత్రంగా ఉండాలి అంట. బాబా అంటారు, కామ మహాశత్రు, ఇప్పుడు నేను యోగిగా అవుతాను, అందుకే పతితులుగా కాలేను అంటారు. మాట్లాడేదానికి కూడా ధైర్యం ఉండాలి కదా. కుమారులు ఎప్పుడు బయటికి వస్తారో చూపిస్తారో అప్పుడు జాస్తి సేవ జరుగుతుంది. అయితే నష్టమోహిగా కూడా ఉండాలి. ఒకసారి చనిపోయినామంటే మళ్ళా గుర్తు తీసుకోకూడదు. అయితే చాలా మందికి ఇల్లు పిల్లలు గుర్తుకు వస్తూ ఉంటుంది. బాబా తోడు ఎలా యోగాన్ని జోడించగలము, దాంట్లో కూడా బుద్ధి ఉంచాలి. మనం బాబా సంతానం. ఈ పాత ప్రపంచం సమాప్తి అవుతుంది. బాబా అంటారు, నన్ను స్మృతి చేస్తూ ఉండండి. అచ్చా, मीठे मीठे सिखिलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारण కొరకు ముందు మీ ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసుకునే కొరకు అశరీరిగా ఉండే అభ్యాసాన్ని చేయండి. దేహ బాణాన్ని బిల్కుల్ మర్చిపోండి. ఎటువంటి పేరు రూపము గుర్తుకి రాకూడదు. ఈ శ్రమ చేయండి. రెండోది, మీ నడత చాటు ఉంచండి. అసురి నడత లేదుదని హృదయంలో సత్యంగా నష్టోమోహిగా ఉంటూ భారతాన్ని స్వర్గంగా చేసే సేవలనే ఉన్నామా? వరదానము. మాయా రాయల్ రూపమనే బంధనాలింకా ముక్తలయ్యి విశ్వజీత్ జగజ్జీత్ భవ. నా పురుషార్థము, నా ఇన్వెన్షన్, నా సేవ, నా టచింగ్, నా గుణము మంచిగా ఉంది. నా నిర్ణయ శక్తి చాలా మంచిగా ఉంది. ఈ నా ఆది అనేది రాయల్ మాయా రూపమైంది. మాయా అనే జాదూ మంత్రం చేస్తుంది. నీ దాన్ని నా దానిగా చేసుకుంటుంది. అందుకొరకు ఇప్పుడు ఈ అన్ని బంధనాలు ఇంకా ముక్తలయ్యి ఒక్క తండ్రితో సంబంధాన్ని జోడించండి. మాయా జీతలు కాదు. మాయా జీతలే ప్రకృతి జీతలు. విశ్వాన్ని గెలిచేవాళ్ళు జగజ్జీతులు కాగలరు. వాళ్లే ఒక్క సెకండ్ల అశరీరీ భవ అనే డైరెక్షన్ని సహజంగా స్వత కార్యంలా తాగలరు. స్లోగను. విశ్వ పరివర్తకులు వాళ్ళే. ఎవరు నకారాత్మకాన్ని సకారాత్మకంగా పరివర్తన చేసుకుంటారు. ಅವ್ಯಕ್ತ ಇಶಾರ. ఆత్మిక రాయల్టీ ಮತ್ತೆ పవిత్రత అనే వ్యక్తిత్వాన్ని ధారణ చేసుకోండి. మీ ఒక స్వస్వరూపము పవిత్రత. స్వధర్మం అంటే ఆత్మ ఒక ఫస్ట్ ధారణ పవిత్రత. స్వదేశం పవిత్ర దేశం. స్వరాజ్యం పవిత్ర రాజ్యం. స్వ ఒక స్మృతి చిన్న పరమ పవిత్ర పూజ్యులు. కర్మేంద్రియాలు అనాది స్వభావము సుకర్మం. అంతే. ఈ ఒక స్మృతిలో ఉంటే శ్రమ మరే అటమునింకా ముక్తులైతారు. పవిత్రతని వరదానాన్ని ధారణ చేసుకోగలరు.